బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్ళీ షురూ కానుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్ళీ మొదలు కానుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆగస్టు నెల ఆఖరులోపు ఫుల్ గా క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, టీవీ స్టార్స్ తో పాటు కొందరు సినిమా నటీనటులను కూడా కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారని టాక్. ఇటీవలే శశిమదనం వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రాతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8 లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక గత బిగ్ బాస్ సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒకరు కూడా హౌస్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం జబర్దస్త్ నుంచి ఒకరు లేదా ఇద్దరు ఆర్టిస్టులు బిగ్ బాస్ లో కనిపించబోతున్నారట. పొట్టి నరేష్, రియాజ్, కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బంసిక్ బబ్లు, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ, బరలక్క, కుమారి ఆంటీ, వేణుస్వామి, ఏక్నాథ్ హారిక బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే యాంకర్ వర్షిని, విష్ణుప్రియతో పాటు హేమ, రాజ్ తరుణ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరి కంటెస్టెంట్ల లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలి అంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయదు బిగ్ బాస్ యాజమాన్యం. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్ళీ షురూ కానుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్ళీ మొదలు కానుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆగస్టు నెల ఆఖరులోపు ఫుల్ గా క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, టీవీ స్టార్స్ తో పాటు కొందరు సినిమా నటీనటులను కూడా కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారని టాక్. ఇటీవలే శశిమదనం వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రాతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8 లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక గత బిగ్ బాస్ సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒకరు కూడా హౌస్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం జబర్దస్త్ నుంచి ఒకరు లేదా ఇద్దరు ఆర్టిస్టులు బిగ్ బాస్ లో కనిపించబోతున్నారట. పొట్టి నరేష్, రియాజ్, కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బంసిక్ బబ్లు, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ, బరలక్క, కుమారి ఆంటీ, వేణుస్వామి, ఏక్నాథ్ హారిక బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే యాంకర్ వర్షిని, విష్ణుప్రియతో పాటు హేమ, రాజ్ తరుణ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరి కంటెస్టెంట్ల లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలి అంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయదు బిగ్ బాస్ యాజమాన్యం.